రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వ్యక్తి చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇతను చెప్తున్న బిజినెస్ స్ట్రాటజీస్ కానీ లైఫ్ లెసన్స్ కానీ చాలా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఇతను ఎవరనుకుంటున్నారా? ఇతని పేరు డాక్టర్ అరోకస్వామి వేలుమణి. ఈయన తన జీవితంలో ఎంతో పేదరికాన్ని అనుభవించి కనీసం తినడానికి 2 పూట్ల తిండి కూడా లేని సిచ్యువేషన్ నుండి వచ్చి ఎన్నో సంవత్సరాల పాటు చాలని జీతానికి పనిచేశారు. ఎలాగైనా బిజినెస్ చేసి సక్సెస్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో కేవలం ₹1,00,000 పెట్టుబడితో ఈయన స్టార్ట్ చేసిన బిజినెస్ మెడికల్ ఫీల్డ్లో ఒక రెవల్యూషన్ని క్రియేట్ చేసి ఈరోజు ₹5,000 కోట్ల విలువైన అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద థైరాయిడ్ టెస్టింగ్ కంపెనీగా ఎదిగింది. అదే థైరోకేర్. కానీ 2021లో వేలుమణి గారు తను ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఈ కంపెనీని అమ్మేసి శాశ్వతంగా దాని నుండి బయటకు వెళ్ళిపోయారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు వేలుమణి గారు కేవలం ₹1,00,000 పెట్టుబడితో ₹1,000 కోట్ల విలువైన కంపెనీని ఎలా స్థాపించారు? ఇండియన్ మెడికల్ ఇండస్ట్రీలో ఆయన సాల్వ్ చేసిన ప్రాబ్లం ఏంటి? ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఫేమస్ అవుతున్న ఈ వ్యక్తి అసలు తన కంపెనీని ఎందుకు అమ్మేశారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గాయ్స్, ఈ వీడియో ఎండింగ్లో డాక్టర్ వేలుమణి గారు తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి యూజ్ చేసిన కొన్ని కోర్ బిజినెస్ లెసన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. వేలుమణి గారు తమిళనాడులో కోయంబత్తూర్కి దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో ఉండేవారు. ఆయన చిన్నతనంలో తన ఫ్యామిలీ చాలా పేదరికంలో ఉండేది. ఒక చిన్న పాల వ్యాపారం చేస్తూ చాలని ఆదాయంతో తన తల్లిదండ్రులు ఆ కుటుంబాన్ని పోషించేవారు. సో తన ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి వేలుమణి గారు తన చిన్నతనం నుండి తనకి తోచిన పని చేస్తూ డబ్బు సంపాదించేవారు. ఆయన చదువుకునే రోజుల్లో తనకి మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం అండ్ ఆ సబ్జెక్ట్లో ఆయనకి చాలా ఎక్కువ మార్క్స్ వచ్చేవి. ఇది చూసిన తన లెక్చరర్స్ తనని ఇంజనీరింగ్ చేయమని సజెస్ట్ చేశారు. కానీ తన దగ్గర ఇంజనీరింగ్ చదవడానికి సరిపడే డబ్బు లేక 1978లో ఆయన BSc డిగ్రీ కంప్లీట్ చేసి జెమినీ క్యాప్సిల్స్ అనే ఒక చిన్న ఫార్మాసిటికల్ కంపెనీలో నెలకి ₹150 జీతానికి పనిచేయడం స్టార్ట్ చేశారు. అయితే అప్పట్లో ఆయనకి వచ్చే జీతం ఎంత తక్కువ అంటే ఆ కంపెనీ బయట ఉండే వాచ్మ్యాన్కి కూడా తనకంటే ఎక్కువ జీతం వచ్చేది. అయినా కూడా వేలుమణి గారు నిరాశ పడకుండా తనకి వచ్చే జీతంలో ₹50 తన ఖర్చులకి ఉంచుకుని మిగిలిన ₹100 ఇంటికి పంపించేవారు. సో అలా 4 ఏళ్ల పాటు అదే కంపెనీలో పనిచేశాక సడన్గా ఒకరోజు ఆ కంపెనీ మూసేశారు. అప్పటికే ఎంతో కష్టం మీద ఫ్యామిలీని పోషిస్తున్న వేలుమణి గారికి ఇప్పుడు ఆ ₹150 ఆదాయం కూడా ఆగిపోయింది. సో ఇంకా చేసేదేం లేక తను దాచుకున్న ₹500 డబ్బు తీసుకుని 1982లో ఆయన ఫస్ట్ టైం ముంబైలో అడుగుపెట్టారు. అయితే ఆయన ముంబై వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, ముంబైలో ఉన్న బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్లో ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించిన ఒక జాబ్ వేకెన్సీ ఉంది అండ్ ఆ జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికే ఆయన ముంబై వెళ్ళారు. ఫైనల్లీ 1982లో ఆయనకి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మంచి శాలరీ అండ్ వెల్ సెటిల్డ్ లైఫ్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనలో చాలా మంది ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చినా లేదా ఎక్కువ ప్యాకేజ్ ఉన్న ప్రైవేట్ జాబ్ వచ్చినా ఇంకా లైఫ్ సెటిల్ అనే ఆలోచనతో లెర్నింగ్ మీద కాకుండా ఎర్నింగ్ మీద ఫోకస్ చేస్తాం. అంటే ఇంకా లైఫ్లో కొత్త విషయాలు నేర్చుకోవడం మీద కాకుండా డబ్బు సంపాదన మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాం. కానీ వేలుమణి గారు అలా చేయలేదు. తనకి బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ లాంటి ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లో జాబ్ వచ్చినా కూడా తన చదువు ఆపకుండా థైరాయిడ్ బయోకెమిస్ట్రీలో 1985లో మాస్టర్స్ డిగ్రీ అండ్ 1995లో డాక్టరేట్ డిగ్రీని కంప్లీట్ చేసి థైరాయిడ్ బయోకెమిస్ట్రీలో ఆయన చాలా డీప్ నాలెడ్జ్ని గెయిన్ చేశారు. అండ్ ఈ నాలెడ్జే ఫ్యూచర్లో ₹1,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా బిల్డ్ చేసిందో చెప్తా చూడండి. వేలుమణి గారు BARCలో పనిచేస్తున్న టైంలోనే ఆయనకి సుమతి అనే ఆమెతో పెళ్ళయింది. ఆమె అప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు. సో బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్లో 14 ఏళ్ళు పనిచేశాక వేలుమణి గారు ఒక ముఖ్యమైన డెసిషన్ తీసుకున్నారు. అదే జాబ్ క్విట్. అంటే ఒక మంచి శాలరీ, సొసైటీలో మంచి పొజిషన్ అండ్ స్టేటస్ ఉన్న గవర్నమెంట్ జాబ్ని వదిలేసి లైఫ్లో సొంతంగా ఏదైనా సాధించాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి రీజన్, ఆయన దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది. అదేంటో మీకు అర్థం కావాలంటే ముందు మీకు మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ తెలియాలి. మన దేశంలో డయాబెటీస్ అండ్ థైరాయిడ్ ఈ 2 వ్యాధులు చాలా ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ప్రెజెంట్ వీటికి సంబంధించిన టెస్టులు చేయించుకోవాలంటే మనకి తక్కువలో చూస్తే ₹100 నుండి ₹150 కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ 1990s టైంకి సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు. ఒక వ్యక్తి డయాబెటీస్ టెస్ట్ చేయించుకోవాలన్నా లేక థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలన్నా $500 నుండి $600 ఖర్చు చేయాల్సి వచ్చేది. 1990s టైంకి $500 అంటే
నిజానికి అది చాలా కాస్ట్లీ. అయితే అప్పట్లో ఒక థైరాయిడ్ టెస్ట్కే ఇంత ఎక్కువ మొత్తంలో కాస్ట్ ఎందుకు అయ్యేదంటే ప్రతి హాస్పిటల్ కూడా అక్కడికి వచ్చే పేషెంట్స్ని టెస్ట్ చేయడానికి ఒక సెపరేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ని మెయింటైన్ చేసేది. అంటే ప్రతి హాస్పిటల్కి సెపరేట్ బిల్డింగ్, సెపరేట్ స్టాఫ్ అండ్ సెపరేట్ టెస్టింగ్ ఎక్విప్మెంట్. దీనివల్ల మెడికల్ టెస్ట్ యొక్క కాస్ట్ పెరిగిపోయేది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. అదేంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా ప్రోడక్ట్ లేదా సర్వీస్ యొక్క ప్రైస్ని తగ్గించాలంటే మాస్ ప్రొడక్షన్ లేదా మాస్ ప్రాసెసింగ్ చేయాలి. అంటే ఒకే చోట ఎక్కువ వస్తువులని ప్రాసెస్ చేస్తే అప్పుడు ఇండివిజువల్గా ఒక్కో వస్తువుకి అయ్యే ధర తగ్గిపోతుంది. అర్థమైందా? అయితే దీనికి ఇప్పుడు మనం మాట్లాడుకునే మెడికల్ ఫీల్డ్కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. డాక్టర్ వేలుమణి గారి దగ్గరున్న ఐడియా ఏంటంటే ప్రెజెంట్ మార్కెట్లో ఒక్కో హాస్పిటల్ ఒక్కో డయాగ్నోస్టిక్ సెంటర్ని మెయింటైన్ చేస్తుంది. అలా కాకుండా సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ నుండి టెస్టింగ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసి వాటిని ఒకే సెంటర్లో మాస్ టెస్టింగ్ చేసి వాటి రిజల్ట్స్ని ఆయా హాస్పిటల్స్కి తిరిగి పంపిస్తే అప్పుడు ఇండివిజువల్గా ఒక్కో టెస్ట్కి అయ్యే కాస్ట్ తగ్గిపోతుంది. లాజిక్ అర్థమైందా? అయితే ఇది వినడానికి బాగానే ఉంది, కానీ ఈ స్ట్రాటజీని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? ఇదే ఇక్కడ అతిపెద్ద క్వశ్చన్. బికాజ్ అప్పట్లో వేలుమణి గారి దగ్గర అంత డబ్బు లేదు. ఆయన 14 ఏళ్ల పాటు బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్లో పనిచేశాక ఆయన ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్లో ₹1,00,000 వరకు సేవ్ అయి ఉంది. అండ్ ఆ ₹1,00,000తోనే ఆయన 1996లో థైరోకేర్ టెక్నాలజీస్ అనే పేరుతో ఒక కంపెనీని స్థాపించి ముంబైలో ఒక థైరాయిడ్ టెస్టింగ్ ల్యాబ్ని నిర్మించారు. నిజానికి వేలుమణి గారి ప్లాన్ ప్రకారం ప్రతి హాస్పిటల్ దగ్గర ఒక శాంపుల్ కలెక్టింగ్ సెంటర్ని నిర్మించాలి. కానీ అలా చేయాలంటే దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కానీ సొంత పెట్టుబడి లేకుండా తన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వేలుమణి గారు ఫ్రాంచైజ్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది ఎలా పనిచేస్తుందో చెప్తా చూడండి. ప్రతి సిటీలో డయాగ్నోస్టిక్ బిజినెస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు థైరోకేర్ కంపెనీ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకుంటారు. ఈ ఫ్రాంచైజ్ ఒక శాంపుల్ కలెక్టింగ్ సెంటర్గా పనిచేస్తుంది. అంటే వీళ్ళు కస్టమర్ నుండి బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసి ముంబైలో ఉన్న సెంట్రల్ టెస్టింగ్ ల్యాబ్కి పంపిస్తారు. అండ్ అక్కడి నుండి వచ్చిన రిపోర్ట్స్ని కస్టమర్స్కి ఇస్తారు. సో ఎలా సర్వీస్ అందిస్తున్నందుకు ఫ్రాంచైజ్ ఓనర్స్కి థైరోకేర్ కంపెనీ 60% రెవెన్యూ షేర్ ఇస్తుంది. అంటే ఒక టెస్ట్ చేయడానికి ₹100 ఖర్చు అయితే అందులో ₹60 ఫ్రాంచైజ్ ఓనర్స్ తీసుకుంటే మిగిలిన ₹40ని థైరోకేర్ కంపెనీ తీసుకుంటుంది. అంటే ఇండైరెక్ట్గా అది వేలుమణి గారి పాకెట్లోకి వెళ్తుందన్నమాట. సో ఇలా చేయడం వల్ల థైరాయిడ్ టెస్ట్కి అయ్యే కాస్ట్ని వీళ్ళు ఎంతగానో తగ్గించారు. అయితే ఇప్పటి వరకు మీరు చూసింది థైరోకేర్ కంపెనీ యొక్క కోర్ బిజినెస్ మోడల్. కానీ బిజినెస్ అంటే కేవలం తక్కువ ధరకే కస్టమర్స్కి సర్వీసెస్ని అందించడం మాత్రమే కాదు కదా, దాని నుండి డబ్బు కూడా సంపాదించాలి. మీరు బిజినెస్ నుండి డబ్బులు ఎప్పుడు సంపాదిస్తారు? మీకు కంటిన్యూస్గా కస్టమర్స్ వచ్చినప్పుడే కదా. అలా కస్టమర్స్ని రప్పించాలంటే ముందు వాళ్ళ అవసరాలు తెలియాలి. అది ఎలాగో చెప్తా చూడండి. ఏ బిజినెస్ అయినా సరే సింగిల్ ప్రోడక్ట్ లేదా సర్వీస్ మీద ఆధారపడి ఎక్కువ రోజులు రన్ అవ్వదు. అందుకే వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవడానికి వాళ్ళు మల్టిపుల్ సర్వీసెస్ని లాంచ్ చేస్తారు. సేమ్ అలాగే వేలుమణి గారు కూడా కేవలం థైరాయిడ్ టెస్టులతో మాత్రమే ఈ కంపెనీని రన్ చేయలేరు. థైరాయిడ్తో పాటు వేరే టెస్టులు కూడా చేస్తే అప్పుడు కంపెనీకి వచ్చే కస్టమర్స్ పెరిగి తన బిజినెస్ కూడా స్పీడ్గా గ్రో అవుతుంది. కానీ ఏ వ్యాధులకి సంబంధించిన టెస్టులు చేస్తే ఆయనకి ఎక్కువ బిజినెస్ జరిగి ఎక్కువ లాభాలు వస్తాయి? ఇది అసలైన క్వశ్చన్, అవునా? కానీ ఇక్కడ కూడా వేలుమణి గారు చాలా జీనియస్గా ఆలోచించారు. ఎలా అంటే జనరల్గా మెడికల్ ఫీల్డ్లో 2 రకాల టెస్టులు ఉంటాయి. ఒకటి డిసీజ్ టెస్టింగ్, ఇంకోటి ప్రివెంటివ్ టెస్టింగ్. డిసీజ్ టెస్టింగ్ అంటే మనకి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు సిమ్టమ్స్ చూసి టెస్ట్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఆ వ్యాధి తగ్గిపోయాక మళ్ళీ ఆ టెస్టులు ఇంకా చేయించుకోం, లైక్ మలేరియా అండ్ డెంగ్యూ. కానీ ప్రివెంటివ్ టెస్టింగ్ అంటే మనకి ఏదైనా వ్యాధి వస్తుందేమో అనే భయంతో మనం ముందుగానే ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటాం, లైక్ డయాబెటీస్ అండ్ థైరాయిడ్. సో ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా భయపడి టెస్టులు చేయించుకున్నప్పుడు ఒకవేళ ఆ వ్యక్తికి నిజంగానే డయాబెటీస్ ఉంది అని కన్ఫర్మ్ అయితే అప్పుడు కూడా తను ప్రతి నెల తన షుగర్ లెవెల్స్ని తెలుసుకోవడానికి టెస్టులు కంటిన్యూస్గా చేయించుకుంటాడు. అంటే వీళ్ళు డయాగ్నోస్టిక్ సెంటర్కి రెగ్యులర్ కస్టమర్స్ అన్నమాట. సో వేలుమణి గారు కూడా ఎలాంటి కస్టమర్స్ని టార్గెట్ చేసి తన థైరోకేర్ కంపెనీలో ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు. సో దీనివల్ల ఆయన కంపెనీకి రెగ్యులర్గా అండ్ కన్సిస్టెంట్గా రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ అలా వచ్చిన డబ్బుతోనే థైరోకేర్ కంపెనీ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద థైరాయిడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని నిర్మించింది. అంతేకాదు ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్తో ఈ కంపెనీ వాళ్ళ బిజినెస్ని 1122 అవుట్లెట్స్కి ఎక్స్పాండ్ చేసింది. 2016లో వేలుమణి గారు తన థైరోకేర్ కంపెనీని ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేశారు. అంటే ఆ కంపెనీలో కొంత వాటాని
మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా కొనుక్కోవడానికి పెట్టారు. కానీ ఇదే టైంలో తన వైఫ్ అయిన సుమతి గారు సడన్గా చనిపోవడంతో ఆయన చాలా రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ థైరోకేర్ కంపెనీని స్థాపించడం వెనక సుమతి గారి సపోర్ట్ ఎంతగానో ఉంది. నెక్స్ట్ 5 years పాటు వేలుమణి గారు తన పిల్లల సహాయంతో ఈ కంపెనీని మేనేజ్ చేశారు. కానీ 2019లో కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక అవకాశంగా తీసుకుని వేలుమణి గారు తన కంపెనీలో కోవిడ్ టెస్ట్ల కెపాసిటీ పెంచి ఈ అవకాశాన్ని తన కంపెనీ ఎక్స్పాండ్ అవ్వడానికి యూజ్ చేసుకున్నారు. అందుకే కరోనా టైంలో ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ 500 రూపీస్ నుండి 1450 రూపీస్కి పెరిగింది. అంటే కేవలం ఒక సంవత్సరంలోనే సుమారు 200% ప్రాఫిట్ ఇచ్చింది. అయితే ఇదే టైంలో డాక్టర్ వేలుమణి గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే 2016లో తన వైఫ్ చనిపోయినప్పుడే ఆయన థైరోకేర్ కంపెనీని అమ్మేసి ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ తను ఒకరి దగ్గరికి వెళ్ళి తన కంపెనీని అమ్మకానికి పెడితే దానికి మంచి వాల్యుయేషన్ రాదు. అందుకే ఒక సరైన ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశారు. 2021లో ఫార్మ్ ఈజీ అనే ఒక ఫార్మసీ కంపెనీ థైరోకేర్ని కొనడానికి ముందుకు వచ్చి ఆ కంపెనీలో వేలుమణి గారికి ఉన్న 66.1% వాటాని 4,546 కోట్లు పెట్టి కొనేసింది. సో ఇలా ఒకప్పుడు కనీసం 2 పూట్ల తిండి కూడా లేని సిచ్యువేషన్ నుండి వచ్చి ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపించే స్థాయికి డాక్టర్ వేలుమణి గారు ఎదిగారు. సో ఆయన అప్కమింగ్ ఆంటర్ప్రెన్యూర్స్కి చెప్పే కొన్ని బిజినెస్ లెసన్స్ చెప్తా చూడండి. లెసన్ నెంబర్ 1, యూ కాంట్ కీప్ బర్నింగ్ మనీ వితౌట్ ప్రాఫిట్ అండ్ ఇఫ్ లేటర్ ప్రాఫిట్ డోంట్ కమ్ యు ఆర్ గాన్. దీని అర్థం ఏంటంటే మీ బిజినెస్లో మీకు ప్రాఫిట్ రానప్పుడు అందులో మీరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకూడదు. బికాస్ మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన తర్వాత కూడా అక్కడ మీకు లాభాలు రాకపోతే మీరు ఆ నష్టాల నుండి బయటపడటం చాలా కష్టం. సో వేలుమణి గారు చెప్పేది ఏంటంటే మీరు ఎంత చిన్న బిజినెస్ చేసినా అందులో ముందు లాభాలు సంపాదించడానికి చూడాలి. వన్స్ లాభాలు వచ్చాక ఆ లాభాలని ఇన్వెస్ట్ చేసి బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి. అర్థమైందా? లెసన్ నెంబర్ 2, ఎవాల్యుయేటింగ్ బిజినెస్ మోడల్స్ దట్ క్రియేట్ సోషల్ ఇంపాక్ట్. వేలుమణి గారి ఐడియాలజీ ప్రకారం మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది లాభాలు సంపాదిస్తుందా లేదా అనేది పక్కన పెడితే అది సొసైటీలో ఒక ఇంపాక్ట్ని లేదా చేంజ్ని క్రియేట్ చేస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అలా ఏ బిజినెస్ మోడల్ అయితే సోషల్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు. లెసన్ నెంబర్ 3, ఆల్వేస్ హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. మీరు ఎంత పేదరికంలో ఉన్నా ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నా లైఫ్ మీద ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ హోప్తో ఉండటం వల్ల అది మీ లైఫ్లో వచ్చే అబ్స్టాకిల్స్ మీద కాకుండా మీ ఫోకస్ని ఆపర్చునిటీస్ మీద ఉండేలా చేస్తుంది. అర్థమైందా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.